పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు మన పూసుమంచి వాస్తవ్యులు, గంగబండ దండ, రాయచెట్టు దండ వాస్తవ్యులు వాళ్ళ కొడుకుతోని ప్రాణభయం ఉంది కాబట్టి ఇక్కడ మన ప్రెస్ క్లబ్ నందు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా బంజారా న్యాయవాదుల సంఘం తరఫున మేము మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమానికి శివలాల్ గారు మాట్లాడతారు. నా పేరు శివలాల్ అండి. పుష్పంచి మండలం రాయచెట్టు తండ. ఇప్పుడు నాది ఏంటంటే అప్పుడు 8 ఎకరాలే నేను కొనుక్కున్నా. అలా వచ్చి 30 సంవత్సరాల కిందనే పంచుకుంటూ వాడి వాటా వాడే పంచుకొని అలా 25 గుంటలు ఎక్స్ట్రా పోయింది. ఆ వాటా నాకు ఇస్తే వాడికి వాటా ఇక్కడ పొలంలో నేను 25 గుంటలు తీయాలి. కానీ 8 ఎకరాలనే వాటా వానికి నన్ను ఏం చేసిండు, దాని వాటా అట్లా ఉంచుకొని నా వాటాని మొత్తం రాయించుకొని పోయింది. ఈ వాటా ఎంత అంటే 6 ఎకరాల 6 గుంటలు ఉంది. అందులో మాత్రం వానికి ఎంత పోవాలి, 2 ఎకరాలు పోవాలి. 2 ఎకరాల 2 గుంటలు పోయింది. ఆ వాటాని అట్లా పెట్టుకొని నా వాటాని కూడా మొత్తం వానికి ఒట్టు పేరు మీద రాయించింది. అది ఆ నెంబర్ ఎంత 358 ఆ నెంబరు. ఇంకో దాంట్లో ఎంత ఉంది, అది పొలంలో 2 ఎకరాలే ఉంది. 2 గుంటలు తప్ప 2 ఎకరాలు ఉంది. అలా ఎంత 359. ఇంకొక నెంబర్లో ఎంత ఉంది, ఇంకొక ఎకరం 10 గుంటలు ఉండేది. దాంట్లో ఇది పొలం పోయింది, కాలువ పోయింది. అన్ని భూమి ఎంత ఉందో ఇక ఎకరం 10 గుంటలు కూడా రాయించుకుండు. నాకు ఎంత ఉంది, అది 358 నెంబర్. అది 348 నెంబర్. ఏం జరిగింది చెప్పిగా అమ్మా, ఏం జరిగింది మొన్న వచ్చి మేము అడ్డం పోయిన దుంతుంటే మేము ఇందుకు దుంతున్నామని డాక్టర్తో మాట్లాడుతుంటే నా కర్ర తీసుకొని కొట్టి కింద పడిపోయారు. ఆ పిల్లలు వచ్చి నన్ను ఆ దెబ్బ కొట్ట ఈ దెబ్బ కొట్ట గొంతు అంతా పిసికి నన్ను ఇప్పటిదాకా ముక్తి ఉన్నాడు. తగ్గడాలి 4 రోజులు. ఎవరు వాళ్ళు? నాకేం పాము కలిసింది సార్. ఇప్పుడు 9-10 ఏళ్ళు అయింది. 10-11 ఏళ్ళు అయింది. కొట్టింది ఎవరు మిమ్మల్ని? మా వాడపిల్లలు, వాడి కొడుకు. పేర్లు ఠాకూరు ఒకడు, వాళ్ళ తల్లి పేరేమో అచ్చి, వాళ్ళ బిడ్డ పేరేమో పావని అట, పావన సాధన ఒకటి. వాళ్ళ తండ్రి పేరు నాగేశ్వరరావు. ఈ 5గురు మమ్మల్ని కాపాడేది 2-3 సార్లు కొట్టిపోయారు సారు. ఏం చేయాలో మేము తట్టుకోలేక వాళ్ళ ప్రాణంగా ఉంది సార్. నాగేశ్వరరావు అనే డీ పని హౌసింగ్ బోర్డులో చేస్తుంది. ఈ గవర్నమెంట్ ఉద్యోగం, మొదటి నుంచే గవర్నమెంట్ ఉద్యోగం. 20 సంవత్సరాల నుంచి వాడు 20 కాదు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఆయన ఉద్యోగం. ఖమ్మం కోట్లో అడ్వకేట్. నా పేరు పిచ్చిబాయి తేజావర్. నేను ఖమ్మం కోట్లో జూనియర్ అడ్వకేట్గా చేసిన. నాకు కూడా కేసులు ఉన్నాయి. మా బావగారైన టీఓ గారు, పిల్లలు సాధన, స్పందన, ఠాగూరు, హచ్చి, అనిత, వీళ్ళు 4 కలిసి, మా బావగారు వీళ్ళు 4 కలిసి 5గురు మాకు దాడి చేయడానికి కొంచెం పొలం ఉంది. 20 సంవత్సరాల నుంచి మేమే చేసుకుంటున్నాం భూమి. మా ఆయన చనిపోయిన 30 సంవత్సరాల నుంచి వాళ్ళు జాబ్ చేసుకుంటూ వాళ్ళు వేరే అయిపోయారు, డివైడ్ అయిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ డివైడ్, మా ఫ్యామిలీ డివైడ్. అయితే మేము కొనుక్కున్న 3 ఎకరాలు మా మీద ఇచ్చి వాళ్ళు మనోడి మీద ఎక్కించుకుని నన్ను ఎక్కడ పిలవట్లేదు. వాళ్ళు అసలు నా భర్త చెయ్యి యాక్సిడెంట్లో చనిపోయారు. నా భర్త, నాకు 2 ఆడపిల్లలు. పెద్ద పాప బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్న సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ చదువుతుంది. చిన్న పాప ఇంటర్ సెకండ్ ఇయర్. వాళ్ళిద్దరు హాస్టల్లో చదువుతున్నారు. మా ముసలిని నన్ను చూసి వాళ్ళని కొట్టారు. మొన్న ఎందుకు దున్నుతున్నావు, నా భూమి నా వాటా నువ్వు ఎందుకు దున్నుతున్నావు అని చెప్తే వాళ్ళ మీద దాడి చేస్తుంటే నేనేమో ఇంటిగా నుంచున్నాను. నేను చూసి వచ్చింది ఆయన ఆపటానికి, ట్రాక్టర్ ఆపటానికి వస్తుంటే నేను వచ్చాను. ఎందుకు కొడుతున్నాను, ముసలుడు పాము కలిసారు, మీరు ఎందుకు కొడుతున్నారు, ఏమైనా ఉంటే పెద్ద మనుషులు మాట్లాడుకుందాం అంటే నువ్వెవరే నాకు చెప్పడానికి, నువ్వు మా బావకు నువ్వు పెళ్లి చేసుకున్నాడా, నువ్వు ఎవరికి వచ్చినవి ఏమేమో ఇచ్చి బూతులు తిట్టారు నన్ను. అసలు వాళ్ళు ఎందుకు కొడుతున్నారు, ఏంటి అసలు, ఎందుకు ఏమైనా ఉంటే పెద్ద మనుషులు మాట్లాడుతున్నాము అంటే 3 సార్లు మా మీద దాడి చేశారు. అయినా ఎస్ఐ గారు పట్టించుకోవట్లేదు, పోలీసు వాళ్ళు, పెద్ద మనిషి ఎవ్వరు పట్టించుకోరు. పెద్ద మనిషి దగ్గరుండి సీతారాములు అని ఆయన వట్టి సీతారాములు ఆయన దగ్గరుండి మమ్మల్ని కొట్టిస్తుంది. ఆయన డాక్టర్ పులిసింగ్ కూడా మమ్మల్ని నెట్టుకుంటూ పోయింది. ఆయన నా సెల్లు కూడా పగలు కొట్టేసింది, బద్దలు చేసింది. నా ఫోన్ అసలుకి నన్ను ప్రాణం వేసి కొట్టారు, ముసలుడు కొట్టారు. అది మామూలు కాదు. ఎంతమంది మేము చెప్పినప్పుడు మాకు ప్రాణహాని చాలా బాగుంది, మాకు ఉంది ప్రాణహాని ఉంది మాకు. దయచేసి మీ విలేకరానికి మా వందనాలు. మీరు ఏం చేస్తే మీకు కృతజ్ఞతలు. శివలాల్ గారి 3 సంతానం, 3 మగపిల్లలు. మొదటి కొడుకు నాగేశ్వరరావు,
హౌసింగ్ కార్పొరేషన్లో డీఈగా పనిచేస్తాడు. ఇంకో కొడుకు తులసిబాయి భర్త, ఆయన యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. మూడో కొడుకు ఆయన ఇంట్లో నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఈయనకున్న ఆస్తిలో ముగ్గురు కొడుకులకు సమాన వాటా ఇచ్చి మిగతా భూమి శివలాల్ గారి దగ్గర ఉంటే తన పెద్ద కొడుకు నాగేశ్వరరావు మభ్యపెట్టి నా వాటాకు నాకు పట్టా చేయమని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకుపోయి ఈయనకు తెలియకుండా నిరాక్షరుడు కాబట్టి 2 ఎకరాల భూమి అదనంగా ఎక్కించుకున్నాడు, 3 ఎకరాలు అదనంగా ఎక్కించుకున్నాడు. ఆ భూమి 1 ఎకరం 3 కోట్ల రూపాయలు పలుకుతుంది. ఇప్పుడు పూసుమంచికి హైవేకి పక్కన. ఇతనికేమో భర్త లేడు, వృద్ధాప్యం మనిషి, దిక్కు ధర ఎవరు లేరు. హౌసింగ్ డీల్ కాబట్టి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ అధికారులను మేనేజ్ చేసుకుంటూ వీళ్ళని చంపాలని భారీ కుట్ర చేస్తుండు. ఈ నెలలోనే 2 సార్లు వీళ్ళపై దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ 2 సార్లు ఫిర్యాదు చేసిండ్రు. ఫిర్యాదు చేస్తే వాడిని పిలిచి మాట్లాడడం లేదు, కేసు రిజిస్టర్ కట్టడం లేదు. మేము బంజారా అడ్వకేట్ అసోసియేషన్ తరఫున మేము అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే 10 రోజుల తర్వాత ఒక రిసిప్ట్ ఇచ్చింది. మేము పోయి అడిగితే అప్పుడు దాకా పట్టింపు లేదు. పోలీస్ శాఖ వీళ్ళ మీద ముసలికన్ను ప్రేమ చూపెడుతుంది, అధికారికి కొమ్ముగా వస్తుంది. కాబట్టి పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఈ వృధా మనిషికి ప్రాణ రక్షణ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఏ అధికారి చేయని పని పత్రికా వ్యవస్థ చేస్తుంది, ఈ సమాజానికి తెలుస్తుంది. ఈ వృద్ధాప్యంలో ఉన్న ముస్లింతనానికి ఉన్న గోస వెలుగులో తీసుకురావడం కోసం మిమ్మల్ని వేడుకుంటున్నాం. దయచేసి వీళ్ళ యొక్క బాధ ఈ సమాజానికి ఉన్నత అధికారులకి తెలియపరిచి ఇతని ద్వారా 3 ఎకరాలు అయితే వాళ్ళ పెద్ద కొడుకు ఎక్కించుకున్నారో ఆ భూమిని రద్దు చేయాలి. పూసుమంచిలో ఉన్నటువంటి క్యాన్సిలేషన్ డీడీ చేసి ఈయన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిండు, నాకు నా భూమిని అన్యాయంగా ఎక్కించుకున్నాడు, దీన్ని రద్దు చేయాలని కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది, ఆర్డీఓకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన కూడా పట్టించుకోవడం లేదు. ఈ ముసలాయన ఎక్కడ తిరుగుతాడు? ఇంత గోసలో ఉన్న వ్యవస్థ. కాబట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాం, ఈ దృష్టిని, ఈ సమస్యని ఆర్డీఓ దృష్టి కానీ, కలెక్టర్ దృష్టి కానీ, సిపి దృష్టి కానీ మీరే తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. శివలాల్ దాని మీద వాళ్ళ కొడుకు చేస్తున్నటువంటి దాడి, అక్రమంగా భూ బదలాయింపు చేసినటువంటి వారిపై స్థానిక ఎమ్మెల్యే గారు, ఈ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ దృష్టి పెట్టి ఈ వృధాప్యమైనటువంటి శివలాల్ గారికి న్యాయం చేయాలని మా బంజారా న్యాయవాదుల తరఫున మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రెవెన్యూ శాఖ మంత్రి గారు ఆ స్థానికంగా ఉన్నటువంటి పూసుమంచిలోనే ఎమ్మెల్యే క్యాంప్ ఉంది. ఎమ్మెల్యే క్యాంప్ పక్కనే ఈ ఆస్తులన్నీ, ఎక్కడో కాదు, ఎమ్మెల్యే క్యాంపు పక్కనే. ఎమ్మెల్యే క్యాంప్ కానుకొని ఉన్న భూములు కోట్ల ధరలు పలుకుతుంది. కోట్ల రూపాయలు, 1 రూపాయి కాదు, 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, 3 నుండి 5 కోట్లు పలుకుతున్న భూమిపై పెద్ద కొడుకు నాగేశ్వరరావు గారు పెద్ద కన్ను పెట్టి ఇటు మరదల్ని నాన్నని ఇద్దరిని చంపాలని కుట్ర పడుతున్నారు. అయినా మేము ఫిర్యాదు పోలీస్ స్టేషన్ చేసాము, పోయి యాక్షన్ లేదు, ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ లేదు. కాబట్టి పత్రిక ముందు వచ్చి మా బాధను మేము చెప్పుకుంటున్నాం. కాబట్టి మీరే పెద్ద మనసుతో ఈ సమస్యని వెలుగులో తీసుకురావాలని కోరుకుంటున్నాం.